హలో ఆస్పిరెంట్స్ ఐబీపీఎస్ క్లర్క్ 2025 కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు బట్ ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్ బిగినర్స్ అండ్ మీకు వీడియోస్ అన్ని తెలుగులో కావాలనుకుంటే యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. సో ఈ పర్టికులర్ సిరీస్ లో మనం ఏంటంటే ఐబీపీఎస్ క్లర్క్ లో ఈచ్ టాపిక్ ది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2024 టు 2014 అవన్నీ డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ సింప్లిఫికేషన్స్. అండ్ సింప్లిఫికేషన్స్ అనేది లాంగ్ టాపిక్, అంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ టాపిక్ నుంచి. సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇయర్ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ తర్వాత కొన్ని ఉంటాయి, లైక్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ ఉందనుకో, అది ఇయర్ కి ఒక్కసారి అడుగుతారు, ఒక్క క్వశ్చన్ అడుగుతారు. సో అలాంటప్పుడు అన్ని ఇయర్స్ వి ఒకటే వీడియోలో డిస్కస్ చేసుకుందాం అలా అన్నమాట. ఓకే, 2020 to 2024 I've already made the videos. What the playlist I'll be putting in the description. If you want to watch them, you can see them in the description. And 2014 వరకు కూడా I'll be uploading every day in the playlist, update చేస్తూ ఉంటాను. సో మీరు ఆ ప్లేలిస్ట్ ఫాలో అవుతుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా సరే. అండ్ వన్ మోర్ థింగ్, సింప్లిఫికేషన్ ప్రీ క్విజిటివ్స్ అంటూ కొన్ని ఉంటాయి. అంటే ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీకు సింప్లిఫికేషన్ ఈజీగా అవుతుంది అని చెప్పి, అవన్నీ 2024 వీడియోలో ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ డీటెయిల్. మళ్ళీ చెప్తాను, అంత టైం వేస్ట్ అందుకే. సో ఆ వీడియో చూస్తే మీకు స్టార్టింగ్ లో ఐడియా వస్తుంది ఏవైతే ముందు నేర్చుకోవాలి అని చెప్పి. లేదా మీకు అసలు ఐడియా రావట్లేదు అని అనుకుంటే యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, సో దట్ ఆ ప్రీక్విజిటివ్స్ అన్నిటి మీద కూడా ఐల్ బి మేకింగ్ అ స్పెసిఫిక్ వీడియో. ఆ వీడియో మీరు బాగా ప్రిపేర్ అవుతే మీకు ఈ టాపిక్ నేర్చుకోవడానికి కొన్ని బేసిక్స్ అర్థమవుతాయి. ఓకే, సో వితౌట్ డిలే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో పర్సెంటేజ్ తో మనం ఎప్పుడు 2 జీరోస్ ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇలా పర్సెంటేజ్ తో 2 జీరోస్ క్యాన్సిల్ చేశాను, 8x. ఇప్పుడు ఇక్కడ ఎడిషన్ లో ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది. సో నీ ఎడిషన్ ని ఇటువైపు తీసుకొని వెళ్తాను. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ముందు రెండు మల్టిప్లై చేయండి. 4 1 4, 7 4 28 2, 4 1 4 ప్లస్ 2 684. ఓకే, సో 684 నుంచి 500 తీసేయండి, ఎంత 184. సో మీరు ఎగ్జామ్ పేపర్ లో, ఇది మీ పేపర్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా మీ పేపర్, క్వశ్చన్ కనిపించేదంతా మీ స్క్రీన్ అనుకోండి. సో ఎంత వరకు రాయాలి అది కూడా మీకు ఐడియా వస్తుందని చెప్తున్నా. ఇఫ్ యు ఆర్ బిగినర్స్ ఈ వీడియోస్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఓకే ఫైన్. సో 184 రాసారా, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. 8 2 16, 8 3 24. So x value ఎంత 23. సింపుల్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో ఇక్కడ రూట్ ఉంది కదా, సో ఇక్కడ ఎక్స్ ఉంది. సో ఫస్ట్ మీరు ఈ రూట్ తీసుకెళ్ళి అటువైపు తీసుకెళ్ళాలి. సో 120 ప్లస్ 84 ఎంత, డైరెక్ట్ గా 12 ప్లస్ 8 ఇస్ 20. సో 200 ప్లస్ 4 ఎంత, 204 ఈజ్ ఈక్వల్ టు 204 ప్లస్ ఎక్స్ ఉంది కదా, ఈజ్ ఈక్వల్ టు 19 స్క్వేర్ ఎంత. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ప్రీక్విజిటివ్స్ లో దట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ మీరు బై హార్ట్ చేయాల్సిందే. మీరు కన్ఫర్మ్ గా నేర్చుకుంటేనే మీకు ఎగ్జామ్ లో ఫాస్ట్ గా క్యాల్కులేషన్ కి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో 19 స్క్వేర్ ఎంత, 361. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 204. బ్రింగ్ ఇట్ దట్ సైడ్. 11 minus 4 is 7, 5 1. సో 157 will be the answer. Clear? Let's go to the next one. యా, సో ఇక్కడ అన్ని డివిజన్ మల్టిప్లికేషన్ అలానే ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఏదైతే ఉందో అది మాత్రమే ఉంచి మిగతావన్నీ ఒక సైడ్కి పంపించేయచ్చు. ఇది మీకు ఒక ట్రిక్ ఉంటుంది. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే ఉందనుకో, అప్పుడు ఎక్స్ ఒకటే ఒక వైపు ఉంచి మిగతావన్నీ ఒక సైడ్ పంపించేయచ్చు. మీకు సింపుల్ గా సబ్ట్రాక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇటువైపు ఉంది, అటువైపు 3 ఉంది. ఈ 3 అటువైపు వస్తే ఏమవుతుంది, -3 ఉంది అనుకో, ఇస్తే +3 అవుతుంది. సో 7 + 3 10 మీరు డైరెక్ట్ గా రాయడానికి మీకు పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇంకా బోల్డ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి చెప్తున్నా. ఇది మీకు కొంచెం సింపుల్ ఉంటుంది. సేమ్ అలానే మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు, ఎడిషన్ అవేమీ లేవు. అలాంటప్పుడు కూడా అన్ని ఒక సైడ్ తీసుకొచ్చేయండి, అప్పుడు మీకు క్యాన్సిలేషన్ కి సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు, ఇప్పుడు పర్సెంటేజ్ తో 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు 22 6 ఎంత మీకు తెలియదు అనుకో, 22 ని 11 అనుకోండి, 2 దీనికి బారో చేయండి. 6 2 ఎంత, 12, 12 11 ఎంత, 132. 132 డివైడెడ్ బై 10. ఓకే, ఇక్కడ డివిజన్ లో ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 2 క్యూబ్ ఎంత, 8. సో డివైడెడ్ బై 2 క్యూబ్ ఉన్నది అటువైపు వెళ్ళి ఇంటూ 2 క్యూబ్ అవుతుంది, విచ్ ఇస్ 8. ఇప్పుడు 138 ఎందులో ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, అటువైపు వెళ్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. సో డివైడెడ్ బై 138. క్లియర్? ఇప్పుడు 8 తో అయితే 138 క్యాన్సిల్ అయ్యే ఛాన్సే లేదు. సో మీరు ఈ రెండింటికి చూడండి, ఈ రెండు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6, దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఎలా చెప్పాను, ఎందుకంటే ఎప్పుడైనా 6 డివిజిబిలిటీ రూల్ ఏంటి, ద నెంబర్ షుడ్ బి డివిజిబుల్ బై 3 and 2. డివిజిబిలిటీ రూల్స్ కూడా మీరు నేర్చుకోవాలి, అప్పుడే మీకు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుంది. ఓకే, సో 3 and 2 తో అవ్వాలి, 2 తో కన్ఫర్మ్ అవుతాయి, రెండు ఈవెన్ నెంబర్స్ కాబట్టి. 3 తో అవ్వాలంటే ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఈ నెంబర్ చూస్తేనే 8 + 3 11 + 1 12, 3 తో అవుతుంది. 3 + 6
3 plus 3 ఎంత 6 ఇది 3 తో అవుతుంది. సో ఈ 2 నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 అండ్ 2. సో దే ఆర్ డివిజిబుల్ బై 6. అలా మీరు చూడగానే ఐడియా తెచ్చుకోవాలి. అండ్ మీకు రావట్లేదన్నా డోంట్ వరీ. ద మోర్ యూ ప్రాక్టీస్ ఇస్ ద మోర్ యుల్ బి గెటింగ్. ఓకే, మాకు రావట్లేదని ఏం టెన్షన్ పడకండి. 6 2 12, 6 3 18, 6 2 12, 2 12. ఓకే, సో 28 ఇంటూ 22 ఇంటూ 8 డివైడెడ్ బై 23. ఇప్పుడు మీ దగ్గర ఆప్షన్స్ దూరం దూరం వాల్యూస్ ఉన్నాయనుకో, లైక్ ఇక్కడ 0.25 ఉంది, ఇక్కడ 0.75 ఉంది. అలా దూరం దూరం వాల్యూస్ ఎప్పుడైనా మీ దగ్గర ఉన్నాయనుకో, అలాంటప్పుడు మీరు ఎస్టిమేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఎస్టిమేట్ చేసుకోండి. లైక్ ఇక్కడ 23 ఉందా, దాన్ని మీరు 24 అనుకోవచ్చు. 8 3s అని మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, ఎందుకు దూరం దూరంగా ఉంది కాబట్టి పెద్దగా ఫరక్ ఏం ప్రాబ్లం ఏం రాదు. అదే ఇంత దగ్గరగా ఉన్నాయి చూడండి, 74 735 765 అలా ఉన్నాయి. సో అలాంటప్పుడు మీరు ఎస్టిమేట్ చేసుకుంటే రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో 22 ఇంటూ 8 చేయండి, సేమ్ అంతే. దీంట్లో 2 దీనికి ఇవ్వండి కాస్త, లేదా దీని 2 దీనికి ఇవ్వండి, 16 అవుతుంది. 16 ఇంటూ 11 ఎంత, 170 6. ఓకే, సో 176 డివైడెడ్ బై 23. ఇది ముందు క్యాన్సిల్ చేయండి, 23 176. ఇప్పుడు 23 టేబుల్ ఆలోచించండి. 23 టేబుల్ మనకి రాదు, సో ఏం చేస్తారు, 20 టేబుల్ ఆలోచించండి. 20 టేబుల్లో 170 దగ్గరలో ఎప్పుడు వస్తుంది, 2 6 12 2 7 14 2 8 16. సో 28 ఎంత, 160. 176 160 కన్నా పెద్దదేనా. మళ్ళీ 29 చేస్తే మీకు ఎంత అవుతుంది, 180 అయిపోతుంది. 180 పెద్దదైపోతుంది. సో 23 8 చేసి మీరు చూడండి. ఓకే, సో 23 8 ఎంత, 8 3 24 2 8 2 16 ప్లస్ 2 18, 184 పెద్దదైపోతుంది. సో కన్ఫర్మ్ గా 23 7 అవ్వాలి. ఓకే, ఓకే, 7 161. 6 minus 1 is 5. 7 minus 6 is 1. 150. So 23 into 150 మళ్ళీ ఎప్పుడు వస్తుంది, 23 ఇంటూ మీరు ఎంత చేయాలి, 16 అంటే 14 అంటే ఇంటూ 7 చేస్తే మీకు ఎంత, 161 వచ్చింది. 150 దాని ముందు వాల్యూ కదా, సో 76 మీకు రావాలి. ఓకే, సో 0.765 మీకు ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. సో ఇది మీకు ఆన్సర్ అవుద్ది. 0 పాయింట్ ఎందుకు వచ్చింది, ఎందుకనంటే మీకు డివిజన్ బై 10 ఉంది కదా, సో మీకు ఇక్కడ 7.6 సంథింగ్ సంథింగ్ వస్తుంది. సో ఈ డివిజన్ బై 10 వల్ల మళ్ళీ ఇంకొక డెసిమల్ ముందుకు వస్తుంది. సో 0.76 సంథింగ్ సంథింగ్. సో ఇది ఆన్సర్ అవుతుంది. క్లియర్, మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అంటే డోంట్ హెసిటేట్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో ఇక్కడ చూడండి, మళ్ళీ డివిజన్ మల్టిప్లికేషన్ దాన్ని ఎడిషన్ తో యాడ్ చేశారు. సో మీరు అలాంటప్పుడు ముందుగా క్యాల్కులేట్ చేసుకొని అటువైపు తీసుకెళ్తే మీకు బెనిఫిషియల్ గా ఉంటుంది. ఓకే, సో 25 డివైడెడ్ బై 5 ఎంత, 5 20 100. ఓకే, సో 125 డివైడెడ్ బై 5 అవుతుంది 25. 25 5 125. ఓకే, ప్లస్ 18 ఇంటూ 7. 18 టేబుల్ మీరు యాక్చువల్లీ నేర్చుకుని ఉండాలి. ఐ ఆల్రెడీ టోల్ యూ 1 to 20 టేబుల్స్ మీరు ఎవ్రీడే ప్రిపేర్ అవుతూ మీరు నేర్చుకుని ఉండాలి. సో అలా 18 7s 126. ఓకే, 126 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ రూల్ ప్రకారం ఎప్పుడు కూడా మనం డివిజన్ ఫస్ట్ చేయాలి, ఆ తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, సో 4 2s 8 4 1s 4. సో ప్లస్ 21 మైనస్ 30 ఎంత, -9. సో డైరెక్ట్ గా -9 మీరు పేపర్ లో రాసుకోవచ్చు. సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 126 ప్లస్ 25 ఎంత, దీన్ని 125 అనుకోండి. 125 ప్లస్ 125 ఎంత, 150. దానికి ఇంకొక 151. ఈ 9 వచ్చి మళ్ళీ యాడ్ అవుతుంది 160. సో 160. ఓకే, ఐ థింక్ ఐ రిటర్న్ ఆప్షన్స్ రాంగ్, ప్రీవియస్ ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ రాసేసా, ఇట్స్ మై మిస్టేక్. ఓకే, సో 160 ఆన్సర్ అవుతుంది. క్లియర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, సో 47% ఆఫ్ 700 బ్లా బ్లా బ్లా. యాక్చువల్లీ మీరు పర్సంటేజెస్ టు డెసిమల్ కన్వర్షన్ అవన్నీ మీరు నేర్చుకుంటే మీకు సింపుల్ గా ఉంటది. లేదంటే పర్సంటేజ్ తో మీరు ఇవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, సో పర్సంటేజ్ తో 00 క్యాన్సిల్, పర్సంటేజ్ తో ఈ 00 గెట్స్ క్యాన్సిల్, అండ్ ఈ పర్సంటేజ్ తో ఈ 00 గెట్స్ క్యాన్సిల్. ఓకే, సో 47 7s ఎంత, 7 7s 49 4 7 4s 28 ప్లస్ 4 32. 329 మైనస్ 300 ఎంత, డైరెక్ట్ గా మీరు 29 రాయొచ్చు. ఓకే, 29. ఇక్కడ మైనస్ ఉంది కదా, అది అటువైపు వెళ్తే ప్లస్ అవుతుంది, అది మీరు మైండ్ లో పెట్టుకోండి అంతే. ఇప్పుడు 88 ఇంటూ 11 ఎంత, ఇప్పుడు మీరు ఆలోచించండి. 11 11 ఎంత, 121. 121 ఇంటూ 8 ఎంత, 8 1 8 8 2 16 1 8 1 8 ప్లస్ 1 1 9 968. ఓకే, సో 968 ని డైరెక్ట్ గా అటువైపు పంపించి యాడ్ చేయండి. సో 968. ఓకే, 9 ప్లస్ 8 is 17 1. 6 plus 3 is 9. This is 9. Okay, so 997 will be the answer. Clear, let's go to the next one. Yeah, so ఈ క్వశ్చన్ లో ఏంటంటే
ముందు ఎక్స్ ఇక్కడ ఉంది, దాన్ని మీరు అటువైపు తీసుకెళ్ళొచ్చు. ఈ వాల్యూస్ ని ఇటువైపు తీసుకెళ్ళొచ్చు. దట్ ఈస్ సింపుల్. 2 క్యూబ్ ఎంత? 8. 8 ప్లస్ 83 ఎంత? 91. అంతేనా? సో ఈ ఎక్స్ వాల్యూని అటువైపు తీసుకెళ్ళండి, 91 ఇటువైపు తీసుకెళ్ళండి. సో 380/91. ఓకే. సో మీకు వాల్యూస్ ఇంచుమించుగా ఎలా వస్తది? 91 దేనితో అవుతుంది? 13 7 అవుతుంది. ఈ వాల్యూ 13 టేబుల్‌తో అవుతుందా? 13 3 39 అవ్వదు. 7 టేబుల్‌తో 7 టేబుల్‌తో అవ్వదు. సో మీరు డైరెక్ట్‌గా 91 టేబుల్ మీరు ఆలోచించొచ్చు. ఇప్పుడు 90 టేబుల్ ఆలోచిస్తే 9 4 36. సో 90 ఇంటూ 4 చేస్తే మీకు 36 వస్తది. సో 360 తర్వాతే కదా 380. సో 91 4 చేస్తే మీకు 380 దగ్గర వాల్యూ రావచ్చని ఛాన్స్ ఉంది. సో 4.57 4.17 అవ్వచ్చు. ఈ 2 మీరు తీసేయొచ్చు. మీకు ఎగ్జామ్‌లో టైం అయిపోయింది. కానీ మీ స్ట్రాటజీ ప్రకారం ఏదైనా ఆన్సర్ మార్క్ చేయాలి అని అనుకుంటే ఈ రెండిట్లో ఏదైనా మార్క్ చేయండి. నన్ కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ ఇఫ్ యూ వాంట్ టు మార్క్ ఎనీథింగ్, కొంతమందికి స్ట్రాటజీ ఉంటది. లైక్ లైన్‌గా ఒక 5 క్వెషన్స్‌లో బి ఆప్షన్ నాకు అవ్వచ్చు అని అనిపిస్తే అన్నిటికి బిఏ పెట్టేస్తాను. నెగెటివ్ మార్కింగ్ పోతే ఏదో ఒకటైనా రైట్ అవుతే మిగతా వాటిలో అవన్నీ పోతాయని చెప్పి. ఆప్షన్ ఎలిమినేషన్ ప్రకారం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటది. అలా కొంతమంది స్ట్రాటజీస్‌లో అలా కూడా ఆలోచిస్తారు. సో అలా మీకు ఆప్షన్ ఎలిమినేషన్ హెల్ప్ అవుతుంది. ఓకే. సో 90 4 ఎంత? 360 ప్లస్ ఇంకొక 4 యాడ్ చేయండి. సో 364 అవుతుంది. 91 ఇంటూ 4. ఓకే. సో 91 4 చేస్తే 364. 380 మైనస్ 364 చేస్తే ఎంత? 16. సో 160 అనుకోండి. 91 2 ఎంత అవుతుంది? 180. ఓకే. సో అంటే 91 1 అవ్వాలి. 160 మీకు క్యాన్సిల్ అవ్వాలంటే. సో 4.1 సంథింగ్ రావాలి. సో 4.17 మీరు ఆన్సర్ మార్క్ చేయొచ్చు. క్లియర్? ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. మీ దగ్గర టైమ్ ఉంటే మాత్రం మొత్తం సాల్వ్ చేసి నన్ను ఒకవేళ ఆప్షన్ వస్తదా? లేదంటే 4.17 వస్తదా? అది కూడా మీరు చూసుకోవచ్చు. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో 1/2 ప్లస్ 4/5 ప్లస్ 8 1/3. జనరల్‌గా ఇది 8 1/3 అంటే ఏంటి? 8 ప్లస్ 1/3 అంతేనా? సో ఇంకొకటి అన్ని అడిషన్, సబ్ట్రాక్షన్ లానే ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకవైపుకి మీరు తీసుకురావచ్చు. ఓకే. సో ఇంకొకటేంటంటే మీరిక్కడ మీరేం చేస్తారంటే ఇవన్నీ వాల్యూస్ ఏవైతే ఎడిషన్ తర్వాత ఉన్నాయో అవన్నీ ఒకవైపు తీసుకురండి. ఎక్స్ ఒకటి ఒకవైపు ఉంచండి. సో ఎక్స్ ఈక్వల్ టు ఒకవేళ ఇంకొకటి మీకు డెసిమల్స్ లో ఉన్నాయనుకో వాల్యూస్, అప్పుడు మీరు ఈ 1/2 ఏం రాస్తారు? 0.5 అని రాసుకోవచ్చు. 1/2 హాఫ్ కాబట్టి. అండ్ 1/5 అంటే ఏంటి? 0.2 కదా. ఇంటూ 4 ఎంత? 0.8. ఓకే. అలా. అండ్ 1/3 ఏంటి? 0.33. అలా మీరు ఒక్కొక్క వాల్యూ అస్యూమ్ చేసుకొని మల్టిప్లై చేసుకొని మీరు అవన్నీ రాసుకుంటే డెసిమల్స్ మీకు సింపుల్ గా అయిపోద్ది. ఓకే. మీరు మల్టిప్లికేషన్ అవేమీ చేయకుండానే సింపుల్ గా అయిపోద్ది. లేదు ఇలా మీకు ఆప్షన్స్ లో కూడా ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి మీరు అన్ని ఒకవైపు తీసుకురండి. ఎక్స్ ఈక్వల్ టు 1/2 ప్లస్ 4/5 ప్లస్ 1/3. ఆ 8 పక్కన పెట్టండి చెప్తాను. మైనస్ 6/7 ప్లస్ 8. ఓకే. 8 ప్లస్ 1/3 కదా మన దగ్గర ఉంది. సో ఈ ప్లస్ 8 ని నేను లాస్ట్ లో రాసుకున్నా. ఇప్పుడు ఈ నాలుగిటిని ఆలోచించండి. ఈ నాలుగిటికి ఎల్సిఎం ఏమవుతుంది? ఇవన్నీ కో ప్రైమ్స్. అంటే ఒక టేబుల్లో వచ్చినవి ఇంకొక టేబుల్లో రావు కదా. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మీకు ఎల్సిఎం వచ్చేస్తుంది. 7 3 ఎంత? 21. 21 ఇంటూ 5 2 ఎంత? 10. 21 ఇంటూ 10 ఎంత? 210. సింపుల్. అంతే. సో ఇప్పుడు 5 3 ఎంత? సారీ 7 3 ఎంత? 21. 21 5 ఎంత? 5 10. సో 105. సో 1 ఇంటూ 105 విచ్ ఇస్ 105 ప్లస్ ఇప్పుడు 5 ఇంటూ హౌ మచ్ ఇస్ 210? 7 3 21. 21 2 42. సో 5 ఇంటూ 42 ఇస్ 210. సో 4 ఇంటూ 42 మీరు చేయాలి. విచ్ ఇస్ 4 4 16 కదా. 4 2 8. 168 ప్లస్ 3 ఇంటూ 70 is 210 కదా. సో 1 ఇంటూ 70 చేయాలి. 70 మైనస్ 7 into 30 is 210. So 6 into 30. 6 3s are 18. So 180 plus 8 10 into 8 into 210 చేసేయాలి డైరెక్ట్ గా. ఓకే. సో 8 1s is 8, 8 2s is 16, 1680. అంతే. మీరు ఇవన్నీ యాడ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే మీకు కింద డివిజన్ బై 210 కూడా ఉంది కాబట్టి నేను ఇలా చేశాను. లాస్ట్ మీకు క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేయొచ్చు. లేదంటే మీ ఇష్టం దాన్ని బట్టి. ఓకే. సో మైనస్ 180 ఉంది. ఇక్కడ 1680 ఉంది. సో ఈ 180ని నేను క్యాన్సిల్ చేస్తాను ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది? 1500 అవుతుంది. అంతేనా? ఇప్పుడు 105 ప్లస్ 70 ఎంత? 175 ప్లస్ 168 ఎంత? సో 175 170 ఎంత?
340 అంతేనా? 340 అంటే నేను ఇక్కడ 170 అనుకున్నా. అంటే అన్యాయంగా 2 ఎక్స్ట్రా ఇచ్చేసాను దానికి. సో, ఎక్స్ట్రా ఇచ్చిన 2ని నేను రిమూవ్ చేసేయాలి. సో, 345 కదా! సారీ 345 లోంచి అటు తీసేస్తే ఎంత? 343 ప్లస్ 1500. సో, 1843 బై 210 ఉంది. సో, 1843 బై 210 విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. 85 into 5 divided by 17 plus 77 minus x square blah 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 ఉంది. సో ఫస్ట్ ఈ x square అటు సైడ్ పంపించి మీరు ఈ రిమైనింగ్ అన్ని ఇటు తీసుకురావచ్చు. బట్ ముందు క్యాన్సిల్ చేయండి. 81 divided by 9 ఎంత? మీరు మైండ్ లోనే ఆలోచించాలి. 81 by 9 అంత అంటే 9 9s 81 మళ్ళీ 9 3s ఎంత? 27. ఓకే, సో ఆ 27 ఇక్కడ ఉంచండి. ఓకే, ఈ -11 అటు సైడ్ మీరు పంపించి 27 ప్లస్ 11 ఎంత? 38. మీరు అలా కూడా మైండ్ లో ఆలోచించి ఇక్కడ 38 పెట్టేయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ 85 into 5 డివైడెడ్ బై 17 ఉంది. ఫస్ట్ దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 17 5s is 85. ఓకే, 17 5s 85 ఏనా? సో మీరు అలాగే మైండ్ లో 17 5s మీరు క్యాలిక్యులేట్ చేసి 5 5s 25. సో 25 ప్లస్ 77 ఎంత? 7 plus 5 is 12, 1, 7 plus 2 9 plus 1 10. ఓకే, సో 102 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 38. ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ అటు వెళ్ళి 38 ఇటువైపు వస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ లో ఉంది కాబట్టి అటు వెళ్ళి మైనస్ అవుతుంది. 102 మైనస్ 38 ఎంత? 12 మైనస్ 8 is 4 అండ్ 9 మైనస్ 3 is 6. ఓకే, 64. రూట్ ఓవర్ 64 ఏంటి? 8 మనకి తెలుసు. 8 విల్ బి ది ఆన్సర్. క్లియర్? సింపుల్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో తెలిస్తే చాలు. అండ్ పవర్ 1/3 పవర్ 1 సంథింగ్ అని ఉంది అని అంటే అది క్యూబ్ రూట్ ఆఫ్ దట్ నెంబర్ అని. అంటే ఎక్స్ పవర్ 1/2 ఉందనుకో దాని అర్థం స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అని. ఎక్స్ పవర్ 1/4 ఉందనుకో దాని అర్థం 4 రూట్ ఆఫ్ ఎక్స్ అని. సిమిలర్లీ ఎక్స్ పవర్ 4 అని ఉంటే మనకి తెలుసు ఎక్స్ పవర్ 4 అని. అంతే, సింపుల్. ఓకే, సో అలానే పవర్ 1/3 అని ఉందంటే ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఏంటి? ఆఫ్ కోర్స్ 15. సో 15 విల్ బి ది వాల్యూ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 3375. మీకు గుర్తు రాలేదనుకో లాస్ట్ లో 5 ఉంది అంటే కన్ఫర్మ్ గా ఏంటి 5 కి రిలేటెడే అవ్వాలి. ఓకే, సో 10 క్యూబ్ ఎంత? 2000. ఓకే, అండ్ 20 క్యూబ్ ఎంత? 2 క్యూబ్ is 8 అండ్ 0 క్యూబ్ is 000. సో ఈ వాల్యూ 2000 కి 8000 కి మధ్యలో ఉంది అండ్ కన్ఫర్మ్ గా 5 అవ్వాలి. సో 10 కి 20 కి 5 తో ఎండ్ అయ్యే వాల్యూ ఏముంటుంది? 15 ఉంటుంది. ఇదంతా మీరు మైండ్ లో ఆలోచించవచ్చు అనమాట. సో అంటే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అని మీకు గుర్తుంది కానీ దేని వాల్యూ గుర్తులేదు. అప్పుడు మీరు అలా ఆలోచించి వాల్యూని గుర్తు తెచ్చుకోవచ్చు. సో క్యూబ్ రూట్ ఆఫ్ 3375 ఎంత? 15. ఓకే, ప్లస్ 19 స్క్వేర్ ఎంత? ఐ ఆల్రెడీ టోల్ యూ గుర్తుపెట్టుకోవాలని. సో 19 స్క్వేర్ ఇస్ 361. ఓకే, మైనస్ 144 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది కదా అటువైపు వచ్చి ప్లస్ అవుతుంది. ప్లస్ 5 3s is 15 1 7 5s are 35 ప్లస్ 1 36 365 is equal to x. అంతే, సింపుల్. సో 360 ఎంత? 7 6 plus 6 is 12. ఓకే, సో 7 2 6 726. ఇక్కడ 144 మైనస్ 15 4 minus 5 is 9 and 13 minus 1 is 12. Okay, so minus 120. So 16 minus 9 is 7 and this is 9, this is 5. So 597 will be the answer. Clear? Let's go to the next one. Yeah, 2222 divided by 22 plus 4004 blah 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 divided by 54 అదంతా ఉంది. సో మీరు అదంతా వాల్యూస్ రాసుకోండి, మీకు సింపుల్ గా ఉంటుంది. లేదంటే మీరు ఆలోచించడమే 2 11s are ఇది 2 1 1 1 1 అంతే కదా, 2 అన్ని పోతాయి. సో మీరు రాయడమే 1 1 1 1 డివైడెడ్ బై 11 అని రాసుకోండి. అలానే 11 టేబుల్ తో ఇది 1 1 1 అలా క్యాన్సిల్ అవ్వదు. ఓకే, తొందరలో మనం ఆ మిస్టేక్ కూడా చేస్తాం, చూసుకోవాలి ఒకేసారి. ఓకే, సో డివైడెడ్ బై 11 ప్లస్ 4004 డివైడెడ్ బై 52 అది కూడా రాసుకోండి మీకు వాల్యూ తెలియకపోతే. ప్లస్ 1500 డివైడెడ్ బై 50 ఒక 0 0 తో క్యాన్సిల్ అయిపోతుంది. సో 150 డివైడెడ్ బై 5 ఎంత? 5 3s are 15. ఓకే, 0 0. ఓకే, సో ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోండి. 11 1s are 11 0 బికాజ్ ఇంకేం అవ్వదు. మళ్ళీ 11 1s are 11. ఓకే, ఇక్కడ మళ్ళీ 5 plus 2 is 7 7 3 టేబుల్ తో అవ్వదు. సో 52 కూడా అవ్వదు. ఇంకేముంది 2 తో స్టార్ట్ చేయండి మీకు ఏమీ తెలియట్లేదు అని అనుకుంటే. లేదా 4 తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు? 4 1s are 4 4 3s are 12 అంటే ఇది 4 టేబుల్ లో ఉంది, ఈ వాల్యూ కూడా 4 టేబుల్ లో ఉంది. ఓకే, బికాజ్ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 04 డివిజిబుల్ బై 4. సో ఈ హోల్ నెంబర్ అనేది డివిజిబుల్ బై 4. సో 4 తో స్టార్ట్ చేయండి. 4 13s are
4 ones are 4, 0, 0, 4 ones are 4. ఓకే, 13 టేబుల్ లో వాల్యూ వస్తుందో లేదో మనకు తెలియదు, కానీ ఇక్కడ అన్ని హోల్ నెంబర్స్ ఉన్నాయి, అక్కడ డెసిమల్ వాల్యూస్ లేవు, ఇక్కడ డెసిమల్ లేదు, ఇక్కడ డెసిమల్ లేదు. సో ఇక్కడ డెసిమల్ అయితే వచ్చే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇక్కడ డెసిమల్ వచ్చిందంటే మన దగ్గర డెసిమల్ ఆప్షనే లేదు కదా. సో కన్ఫర్మ్ గా డివిజిబుల్ అవుతుంది. సో చేసి చూడమే. 13 sevens are 91. ఓకే, ఇక్కడ ఎంత మిగిలింది? 9 మిగిలింది. 1, 13 sevens are 91. అంతే, మీరు అవన్నీ యాడ్ చేసుకోవడమే. 77 ప్లస్ 101 ఎంత? 1 178 ప్లస్ 30 ఎంత? 208. ఓకే, సో 208 will be the answer. Clear? Fine. So this will be a homework problem. Now try this question and let me know the answer in the comment section. And దీని solution మనం నెక్స్ట్ వీడియో, అంటే ఏదైతే 2018 వీడియో ఉంటుందో ఆ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా, మీరు ఏమైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్, సో దట్ నేను ఆల్రెడీ వాటి మీద ప్లేలిస్ట్ చేసి ఉంటే ఐల్ బి ప్రొవైడింగ్ ద ప్లేలిస్ట్, ఆర్ ఎల్స్ ఐల్ బి ట్రైంగ్ టు మేక్ videos on that as well. Clear? So if you really liked this video, please do give me a like and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.